ఒక విచిత్రమైనటువంటి అంశం చోటు చేసుకుంది. షిప్పులకి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే భారతదేశం ఒక కీలకమైనటువంటి ముందడుగు వేసింది అని చెప్పాలా. షిప్ యార్డ్ ఏదైతే మనం ఇక్కడే షిప్పింగ్ తయారీ అనుకున్నాం కదా, అనిల్ అంబానీకి సంబంధించినటువంటి సంస్థ ఇప్పుడు ఇక లాభాల్లోకి వెళ్తుందేమో. పెప్వాప్ షిప్ యార్డ్లో గుజరాత్లో ఉంది. ఇది దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చాడు. ఎందుకంటే నార్వే ఇప్పుడు 6 షిప్పులు తయారు చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు యూరప్ దేశాలు మనతో కలుస్తున్నటువంటి సందర్భంలో మొదటి వ్యాపార లావాదేవీ అని చెప్పుకోవచ్చు. నాణ్యత బాగుంటే ఇంకో 6 షిప్పులకు ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా చైనాను నమ్ముతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనల్ని నమ్మడం ప్రారంభించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. తద్వారా ఇటు అనిల్ అంబానీ బాగుపడతాడు, మనకి సంబంధించినంత వరకు అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు నెరవేరేటటువంటి అవకాశం ఉంది.